టీడీపీ కార్యకర్తలు కూడా భయపడాలి. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పద్మ గారు నమస్కారం, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. నమస్కారం భరత్ గారు. సో ఒకటి అంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అనను కానీ రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాలతో సంబంధం లేని మహిళల గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఎట్లా దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా నివారించాలి? దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఒక 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అంటే సోషల్ మీడియా ఒకటి బాగా విస్తృతంగా ప్రచారం రావడంతో పాటు ఇక్కడ కక్ష రాజకీయాలు అనేటటువంటివి పెరగడంతో ప్రతీకార రాజకీయం అనేటటువంటిది ఎప్పుడైతే చోటు చేసుకుందో వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని దూషించడము, వాళ్ళని అంటే ఎదుటి నాయకుడిని అవమానపరచడానికి వాళ్ళ భార్యల్ని కానీ పిల్లల్ని కానీ కుటుంబ సభ్యులు ఇతరులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నీచంగా మాట్లాడితే వాళ్ళని సైకలాజికల్ గా దెబ్బతీయొచ్చు అనేటటువంటి ఆ ప్రతీకార వాంఛ అలా తీర్చుకోవడం అనేటటువంటి కల్చర్ బాగా మనకి పెరిగిపోయింది రాజకీయాల్లో. అంటే అసలు రాజకీయాలే ఒక రకమైనటువంటి ఒక హైపర్ టెన్షన్ తో ఉండేటటువంటి పరిస్థితి. దానికి తోడు ఒక ప్రతీకారం అనేటటువంటిది యాడ్ అవ్వడంతో ఇవాళ మహిళలకు సంబంధించి ఆయా పార్టీల్లో ఉండేటువంటి ఉమెన్ లీడర్స్ కార్యకర్తలకు మాత్రమే కాకుండా ఇవాళ మీరన్నట్లుగా ఫ్యామిలీస్ కూడా కనీసం రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా ఈ రోజు బజార్కి తీసుకొచ్చి బహుశా మనం ఎక్కడా కూడా ఇట్లా ఇంత నీచంగా మాట్లాడితే నిజంగా ఊళ్ళల్లో బయటకు ఈడ్చుకొచ్చి తనేస్తారు. అట్లాంటి ఎవరు కూడా హర్షించలేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, చాలా ముఖ్యమైనటువంటి వాల్యుబుల్ మాట ఏమిటంటే అది అంటే ఈ స్థాయిలో ఇవాళ కిరణ్ మాట్లాడాడు అనేటటువంటి దాంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా మంచి పరిణామం. కానీ ఇట్లాగా సేమ్ ఇతను ఎలాగ మాట్లాడాడో అదే స్థాయిలో ఆ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా హౌస్ లోనే ఉన్నారు. ఆఫ్ ద రికార్డ్ వీళ్ళు బయట అంటే ఒక ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే సభలో వినపడకుండా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో అందరూ కూడా లేచి చంద్రబాబు వైపు చూస్తూ ఇష్టానుసారంగా ఆయన భార్యని మాట్లాడుతున్న పరిస్థితి అసెంబ్లీలో కలిగిందంటే ఇంకా ఏ స్థాయిలోకి మనం వెళ్ళిపోయామనేటటువంటిది ఆ రోజే అందరూ కూడా ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి పోతున్నాం మనం అనేటటువంటి చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఆ కల్చర్ ని ఆ రోజు పెంచి పోషించినందువల్ల ఇవాళ ఆ కల్చర్ కి ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఇవాళ బలవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైనా సరే మీరన్నట్లు ఒక పులి స్టాప్ పడాలి. ఆ పులి స్టాప్ కోసం ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది మంచి పరిణామం. ఎవరైనా సరే పార్టీలలో ఇంత ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు అని ఒక సంకేతం పంపడం వల్ల కాస్త సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియా అంటే ఇంకా ఒక రకమైనటువంటి మనం కనపడం కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, మన జోలికి ఎవరు రారు అనేటటువంటి ఇది పెరిగిపోయింది. కాబట్టి ఒక హెచ్చరిక, చట్టపరంగా చర్యలు ఉంటాయి, కఠినంగా ఉంటుంది పార్టీలు అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ చూపించడం అనేటటువంటిది చాలా మంచి పరిణామం. ఇది అన్ని పార్టీలు కూడా అనుసరించాలి. ఏంటంటే ఇంతకు ముందు ఎలక్షన్ బిఫోర్ 1 year ఫేస్బుక్ లలో ఇన్స్టాగ్రామ్లలో ఈ విధంగా తెలుగు కామెంట్స్ పెట్టేవాడు వాళ్ళ పేరుతో సార్. అంటే ఇప్పుడేమో డైరెక్ట్ గా ఇప్పుడు ఈ చేబ్రోల్ కిరణ్ ఏమో డైరెక్ట్ గా వీడియో వచ్చి డైరెక్ట్ గా ఆ విధంగా కామెంట్ చేశారు వీడియోలోనే. సో ఇంకా పరాకాష్ఠకు చేరిపోతుంది. పరాకాష్ఠ, చాలా పరాకాష్ఠ. ఈ రకమైనగా మాట్లాడడం అనేటటువంటిది అసలు చాలా చెప్పడానికి వీల్లేనటువంటి దారుణం. అది ఈ స్థాయిలో మాట్లాడడం అనేటటువంటిది అక్కడ దాకా వెళ్లిపోయిన దాన్ని ఈ రోజున చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వం ముందుకు రావడం అనేటటువంటి ఖచ్చితంగా హర్షించాల్సినటువంటి విషయమే. ఇది వైసీపీ ఆ రోజున ఎందుకు తీసుకోలేదని, ఆ రోజు హుందాగా ఉండేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఖండించి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఆ రోజు ఆయన ఖండించకపోవడం అప్పుడు మీరు యాక్చువల్లీ మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. అప్పుడు కొద్దిమంది అంటారు ఆఫ్ ది రికార్డ్ లో వైఎస్ జగన్ మందలి ఇచ్చాడు వాళ్ళిద్దరిని, కొడాలి నానిని గాని లేకపోతే వల్లభనేని వంశీని గాని వాళ్ళని మందలించాడు అంటారు. నిజమేనా? ఆఫ్ ద రికార్డు మందలించి ఉంటే వాళ్ళు చెప్పుండేవాళ్ళు కదా ఎవరో ఒకళ్ళు. ఇన్ని రోజుల్లో ఇన్ని టీవీ డిబేట్లు జరిగినాయి, ఇన్ని రకాలుగా సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి వార్ జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మందలించి ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చెప్పుండేవాళ్ళు కదా. పైగా ఒక మాజీ ఎమ్మెల్యే చాలా ఎంకరేజ్ చేశారనేటటువంటిదే చెప్పారు, ప్రోత్సహించారనేటటువంటిదే చెప్పారు.
ఓకే. కాబట్టి ఇవాళ ఆయన హౌస్ లో ఉండగా జరిగింది. అది హౌస్ లో ఉండగా ఈ కామెంట్స్ జరిగినాయి అని అంటే నేను ఖచ్చితంగా అసలు ఆఫ్ ద రికార్డ్ ఎందుకు, ఆన్ ద రికార్డే ఖండించాలి కదా. ఓకే. ఎమ్మెల్యేల స్థాయిలో ఉండి, మంత్రుల స్థాయిలో ఉండి ఆడవాళ్ళని ఇట్లా కించపరుస్తూ మాట్లాడుతుంటే అసలు యాక్షన్ తీసుకోవాలి కదా. ఓకే. మందలించడం కాదు కదా, ఒక క్రమశిక్షణ చర్య ఉండాలి కదా పార్టీ వైపు నుంచి. అది లేదు, మందలించడం ఆ తర్వాత కూడా కంటిన్యూ అయినాయి కదా. ఆఫ్ ది రికార్డ్ కాకుండా నిజంగానే సరే నాకు తెలియదు ఆఫ్ ది రికార్డు ఆన్ రికార్డ్, ఎందుకంటే ఇంతకుముందు నా షోలో వల్లభనేని వంశీ అరెస్ట్ సందర్భంగా వచ్చినప్పుడు ఒక మంత్రి కన్నబాబు గారు చెప్పారు, అప్పుడు జగన్ వాళ్ళని మందలిచ్చారు ఆఫ్ ది రికార్డ్ లో చెప్పారు కాబట్టి జరిగిందని చెప్పి. ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది. సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు మాట్లాడారు. ఇప్పుడు సాక్షాత్తు దీనికి సంబంధించి రీసెంట్ గా ఎన్నికల ముందు కూడా విజయసాయి రెడ్డి గారి ట్వీట్లు కూడా అదే రకమైనటువంటి అర్థంలో పెట్టారు కదా. ఓకే. ఓకే. సో ఒకటి ఇప్పుడు లేని పర్సెప్షన్ తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరినీ అందరికీ ఒక కట్టుకథలు లాంటి వీళ్ళకు వాళ్ళకి సంబంధం ఉందని చెప్పి చేస్తున్నారు. సో దీనికి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి కామెంట్లు చేస్తే లేకపోతే సోషల్ మీడియాలో చేస్తే కనుక శిక్షలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యే చేసినా లేకపోతే ఇది చేసినా వీళ్ళకి మ్యాక్సిమం గా పడే శిక్ష ఎంత, కానీ అక్కడ అవతల ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఏ విధంగా జరుగుతుంది మొత్తం. ఎందుకంటే ఇది ఫేమస్ పొలిటికల్ పర్సనాలిటీస్, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అవునా ఇది నిజమా లేకపోతే ఇట్లా జరిగిందా తెలియని వాళ్ళకు కూడా ఎక్కడో అన్నది కాకుండా మొత్తం 10 కోట్ల మందిలో ఈ విషయం అన్నది తెలిసిపోతుంది. పడే శిక్షలేమో చాలా తక్కువ ఉంటాయి. నాకు తెలిసి నాకు నెల 2 నెలలకు బెయిల్ వస్తుందేమో, మాక్సిమం శిక్ష సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుందేమో ఈ విధంగా క్యారెక్టర్ వ్యక్తిగత హననం చేసినందుకు. ఇప్పుడు ఇక్కడ చేబ్రోలు కిరణ్ అనే కాదు, అంతకుముందు చేసిన అసెంబ్లీలో కామెంట్ చేస్తుంటే వాళ్ళకు కూడా శిక్ష పడాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టుల మీద కఠినమైనటువంటి చర్యలుని హైకోర్టులు కానీ లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనేటటువంటి దాంతో పెద్ద సీరియస్ గా తీసుకోవడానికి వీలు లేకుండా ఉంది సెక్షన్స్. అందువల్ల వీళ్ళని వేరే సెక్షన్స్ కింద పెట్టాల్సిందే తప్ప సోషల్ మీడియా పోస్టుల మీద మనకి కఠినంగా శిక్షించలేని పరిస్థితి అయిపోయింది. అది కూడా ఒక కారణం. ఇష్టానుసారంగా ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి ఇంత చులకనగా మాట్లాడడం అంటే ఒక రకంగా హత్యానేరం కింద వస్తుంది వాళ్ళని. మహిళ క్యారెక్టర్ ను హత్య చేసినట్టు కదా. అంతే కదా, మహిళలకు సంబంధించినటువంటి ఇదే కదా ఒక పరువు ప్రతిష్ట అనేటటువంటి దాన్ని మీరు ఇంతగా కూనీ చేసిన తర్వాత అది ఒక తేలిక నేరం ఎలా అవుతుందో కోర్టులు కూడా ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒక రివ్యూ జరగాలి, న్యాయస్థానాల్లో కూడా రివ్యూ జరగాలి, ఒక కఠినమైనటువంటి సెక్షన్స్ కింద పెట్టాలి. సోషల్ మీడియా పోస్టులు అంటే అది చిన్న విషయం కాదు కదా. సోషల్ మీడియా పోస్ట్ అంటే పబ్లిక్ లోకి వెళ్ళిపోయేటటువంటి ప్లాట్ఫామ్ అది. కాబట్టి అందులో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే దాని మీద కఠినమైనటువంటి చర్యలు లేకుండా ఉపేక్షిస్తే ఎలా అనేటటువంటి ఈ రోజు మనకి ఒక ఛాలెంజింగ్ గా ఉంది. అందువల్లనే పోలీసులు కూడా ఇతర సెక్షన్స్ కింద పెట్టాల్సి వస్తుంది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి వాళ్ళని ఇతర సెక్షన్స్ యాడ్ చేసి అంటే మహిళలకు సంబంధించినటువంటి ఇతర సెక్షన్స్ ని వెతికి పెడుతున్నారు. కేవలం సోషల్ మీడియా పోస్టుల మీద పనిష్ చేయడానికి అంత అవకాశం ఉండడం లేదు. సో అంటే దీని మీద ఒక న్యాయస్థానాల్లో కూడా ఒక రివ్యూ జరగాల్సినటువంటి ఇట్లాంటి ఇప్పుడు మహిళల క్యారెక్టర్ ను హననం చేసే విధంగా ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దానికంటే కొత్త చట్టాలు ఎటువంటి రావాల్సిన అవసరం ఉంది. ఎన్నేళ్ళ శిక్ష విధించాలి. వాళ్ళు ఒకళ్ళు అన్నారు నడి బజార్లో వీళ్ళని ఉరి తీయాలని చెప్పి. సరే ఉరి శిక్ష అది కాకుండా ఇంకొకళ్ళు భయపడే విధంగా ఏ విధంగా చేయాలి? ఖచ్చితంగా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా జరగాలండి. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెట్టేవాడు ఎక్కడో ఒక చోటు నుంచి పెడతాడు, ఒక ఊరు నుంచో లేకపోతే ఒక ఇది నుంచో పెడతాడు. ఆడు ఎవరు మనిషి అనేటటువంటి తెలియకుండా పోదు. కాబట్టి ఇవాళ మరీ ఇంత అన్యాయంగా వ్యవహరించేటటువంటి వాళ్ళ పట్ల కొంచెం ప్రజలు కూడా నిలదీసేటటువంటి ఒక వాతావరణాన్ని ఎంకరేజ్ చేయాలి మనం, తప్పదు. ఎందుకంటే చట్టపరంగానే జరగాలి అని అంటే అన్ని కూడా చట్టపరంగా అంత ఇదిలో లేదు చట్టం. చట్టం వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటిది కఠినమైన శిక్షలు అనేటటువంటి మనం చెప్తూనే ఉన్నాం. కానీ ప్రతి చట్టంలోనూ లొసుగులు ఉంటున్నాయి. న్యాయస్థానానికి సంబంధించినటువంటి పోలీసు విచారణకు సంబంధించినటువంటి అనేక హర్డిల్స్ ఉన్నాయి. మనకి చాలా టైం తీసుకుంటుంది. ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నా ఎంత తొందరగా ఛార్జ్ షీట్లు పెట్టాలనేటటువంటి ప్రయత్నం జరిగినా కూడా జస్టిస్ అనేటటువంటిది చాలా డిలే అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కనీసం కంట్రోల్ చేయాలి అని అంటే ఇట్లాంటి పోస్టుల్ని సమాజం ఒప్పుకోదు అనేటటువంటి ఒకటి మనం క్రియేట్ చేయగలిగి ఉండాలి. దాని ఒక డ్రైవ్ ఉండాలి సమాజంలో.
అదే ఇది ఇండివిజువల్ ఇష్యూ కాదు, ఇది సోషల్ మీడియా పోస్ట్ అనేటట్టు. ఆడవాళ్ళ మీద చెత్తగా పెడితే మాత్రం ఊరుకోరు జనము, మన ఊళ్ళో ఊరుకోరు, మన చుట్టాలు ఊరుకోరు, మనకు సంబంధించినటువంటి పని చేసే చోట ఊరుకోరు, మన ఆఫీస్ లో ఊరుకోరు అనేటటువంటి ఒక కల్చర్ రావాలి. అంటే మేడం ఇక్కడ ఆడవాళ్ళ జోలికి వస్తే ఇదే చివరి రోజని చంద్రబాబు హెచ్చరించారు. అంటే ఏంటి ఇలాంటి విషయాలు చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు, ఖచ్చితమైన శిక్షలు వేస్తారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సోషల్ మీడియా దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా వరకు మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో పోస్టులు పెట్టిన వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం. సోషల్ మీడియా కొంచెం కంట్రోల్ అయింది. ఇంతకు ముందు ఇట్లాంటి వాతావరణం లేదు. యాక్చువల్ గా చాలా వరకు కొంచెం పాజిటివ్ గానే ఇవాళ సోషల్ మీడియా సంస్కరించబడుతుంది కొద్దిగా, పూర్తిగానే నేను అనలేదు. కానీ ఇష్టానుసారంగా ఆడవాళ్ళ మీద కామెంట్స్ పెట్టడం విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కలిగింది. కాబట్టి ఉమెన్ విషయంలో సీరియస్ గా ఉంటుంది కనుకనే ప్రభుత్వం ఈ రకమైనటువంటి హెచ్చరిక చేయగలుగుతున్నారు. దాని రిజల్ట్ కూడా కనబడుతుంది. అంటే ఇంతకుముందు చంద్రబాబు భార్య సతీమణి నారా భువనేశ్వర్ గానీ, ఇప్పుడు వైఎస్ భారతి గానీ వీళ్ళ భర్తలు సీఎంస్ అయితే వీళ్ళెందుకు మాటలు పడాలనే టాక్ కూడా వినిపిస్తోంది. అసలు అంతే కదా, కుటుంబంలో అసలు ఎవరికైనా ఏం అవసరము? ఇంకా వైఎస్ షర్మిల మీద వైఎస్సీపీ చేసినటువంటి దాడి చూస్తే అసలు సొంత పార్టీ మనిషి, మొన్నటిదాకా ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి మనిషి మీద ఇష్టానుసారం పోస్టులు పెడితే ఆ పార్టీ కంట్రోల్ చేయలేకపోయింది. అంటే సొంత కుటుంబంలో మహిళల మీద పెట్టినా కూడా వైసీపీ కంట్రోల్ చేయలేకపోయింది ఆ రోజు. అంటే ఈ కామెంట్స్ చూస్తే ఆడవాళ్ళ పట్ల కనీస మర్యాద లేకుండా విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే హద్దు మీరి కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్న సంగతి మర్చిపోతారా అనిపిస్తోంది అసలు ఈ కామెంట్స్ చూస్తే. ప్రతీకార రాజకీయం అంటేనే అంతేనండి. ప్రతీకార రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం అంటేనే ఎదుటి వాళ్ళ మహిళల్ని అవమానించడం వల్ల అదొక రకమైనటువంటి ఆనందం పొందడం, ప్రతీకార వాంఛ చల్లార్చుకోవడం అనేటటువంటి దాంట్లో భాగంగానే ఇది చేస్తారు. అంటే అతన్ని దిగజార్చాలి, ఎదుటి వాళ్ళని దిగజార్చాలి అని అంటే భార్యనో లేకపోతే కూతుళ్లనో కోడళ్లనో వీళ్ళకి సంబంధించినటువంటి చాలా అసహ్యంగా మాట్లాడడం ద్వారా తమ ప్రతీకార దాడి చేశామనేటటువంటి ఒక కల్చర్ సమాజంలో ఉన్నటువంటి ఒక కల్చర్. దాన్ని ఈ రోజున రాజకీయ పార్టీలు తమ పార్టీ క్యాడర్ కి ఈ విషయంలో ఆంక్షలు పెట్టాల్సిందే కదా, ఎలా చెప్పాలి? ఖచ్చితంగా ఆంక్షలు పెట్టాలి. ఇప్పుడు పార్టీ ఎలాగైతే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందో అది ఇంకా కంటిన్యూ కావాలి. అన్ని పార్టీలు చేయాలి, ఇంకా కొన్ని చేయాలి. ఇలా చేస్తే మాత్రం పార్టీని సస్పెండ్ అవుతారనేటువంటి ఇండికేషన్ పంపితే ఎవరు పెట్టరు కదా. ఎంకరేజ్ చేస్తూ ఉంటే పెడతారు తప్ప మన పార్టీ తిరస్కరిస్తే ఎవరు మాత్రం ఏం ఉత్సాహం ఉంటుంది? పార్టీ మనకు ప్రమోషన్ ఇస్తుంది, ఇట్లా పెడితే ఇట్లా మాట్లాడితే మనం ఎంకరేజ్ చేస్తుంది, పదవులు వస్తాయంటే పెడుతున్నారు. అదే పార్టీ నుంచి మనం సస్పెండ్ చేస్తారంటే ఎవరు పెట్టరు కదా. రాజకీయ పార్టీలు ఆ నిర్ణయం తీసుకుంటారు. వాసిరెడ్డి పద్మ గారు, ఒక నిమిషం మీరు ఫోన్ లైన్ లో ఉండండి. మనతో పాటు మల్లా